హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీబీ రివ్యూస్. ఇప్పుడు సండే ఎపిసోడ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అండ్ ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు కెమెరాలో చూసుకుంటే ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఓట్స్ వేయండి. నా వంతు నేను నా ఫస్ట్ ఓట్ వేస్తున్నాను. సంజనా గారికి నేను ఫస్ట్ ఓట్ వేసాను అండ్ క్లిక్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసేటట్టయితే మీకు నచ్చిన ఓట్ మీ కంటెస్టెంట్కి వేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వేయండి. నేను డెఫినెట్గా సంజనాకి వేయమని నేను చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్ హర్ ఫర్ దిస్ ఫినాలే టు విన్ ద సీజన్. విన్ అవుద్దో లేదో నాకు తెలీదు, బట్ నా వంతు ఐఎమ్ డూయింగ్ మై కాంట్రిబ్యూషన్ బికాస్ నాకు ఆమె జెన్యున్గా నచ్చింది ఈ షోలో కంపేర్ టు ది అదర్ ఫోర్. మీరు కూడా మీ క్యాండిడేట్కి మీరు సపోర్ట్ చేసుకోవాలి అంటే ఫోన్ తీసుకోండి అండ్ స్టార్ట్ ఓటింగ్. సో హాట్స్టార్లో మీరు ఒక ఓట్ వేయచ్చు బిఫోర్ 12 o'clock. 12 o'clock అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఓట్ వేయచ్చు అండ్ మిస్డ్ కాల్స్ మీరు ఇస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేనేం చెప్తానంటే వై ఐ సపోర్టెడ్ సంజన ఫర్ దిస్ సీజన్ ఫర్ టు బికమ్ ద విన్నర్. ఆమె నాకు చాలా విషయాల్లో జెన్యున్గా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె బాండ్ విత్ భరణి, ఆమె బాండ్ విత్ డెమాన్ పవన్, ఆమె బాండ్ విత్ ఎమాన్యుల్, ఆమె సైడ్ నుంచి చాలా జెన్యున్గా అనిపించింది. అవతల వాళ్ళు అంతా ఇవ్వకపోయినా ఆమె ఎప్పుడు చాలా ట్రూత్ఫుల్గా ఉంది వాళ్ళ సైడ్, వాళ్ళతో సపోర్టివ్గా ఉంది. సుమన్ శెట్టి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలాసార్లు ఆవిడని నామినేట్ చేశారు, చేస్తూనే ఉన్నారు, టార్గెట్ చేశారు. బట్ ఆమె ఆమె ఎప్పుడు అది పర్సనల్గా తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ వెళ్తూ వెళ్తూ చాలా ఆనందంగా ఉంది, చాలా ఏం కక్ష గ్రడ్జ్ పెట్టుకోలేదు. ఆవిడ కొన్ని విషయాల్లో చాలా బ్రేవ్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తనూజ విషయంలో చాలామంది ఆమె తప్పులు చేసినా పెద్దగా ఆమెనేమి క్రిటిసైజ్ చేయలేదు. బట్ ఈమె బోల్డ్‌గా, బ్రేవ్‌గా చాలా చెప్పడం జరిగింది. సో, ఆ విషయంలో నాకు సంజన గారు నచ్చారు. అండ్ ఆమెకొచ్చిన నెగెటివ్స్ ఏంటంటే, ఆమె కొంచెం కొన్ని విషయాల్లో ఓవర్ ఎక్సైట్ అయిపోవడం, ఆ దొంగతనాలు అవి రిపీట్ చేయడం అవన్నీ నాకు నచ్చలేదు. నెగెటివ్స్ చెప్తా, పాజిటివ్స్ చెప్తా అందరికీను. ఆహ్, ఆమేంటంటే దొంగతనాలు చేయడం, కొన్ని విషయాల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 'రితు' విషయంలో కొంచెం అది ఎక్ కొంచెం అది చెప్పేది విధానం కొంచెం ఎక్సెస్ అయిపోవడంతో, అది ఆ క్యారెక్టర్ అసాసినేషన్ వైపు వెళ్ళడంతో నాకది అక్కడ కొంచెం నచ్చలేదు. బట్ ఆమె దానికి లాస్ట్ వీక్ కూడా నిన్న కూడా ఆమె సారీ చెప్పింది కాబట్టి సో, ఇట్ ఈస్ ఫైన్. అండ్ ఇవి నెగెటివ్స్. కొన్ని నామినేషన్స్ కూడా ఆమె రీజన్స్ చాలా సిల్లీగా అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్లో డెమాన్ పవన్ నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు, టీటీఎఫ్ కొడతా నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు, దానివల్ల మేము డిప్రెస్ అయ్యామంటాం కొంచెం అది కరెక్ట్గా అనిపించలేదు. బట్ పాజిటివ్స్ ఎక్కువే ఉన్నాయి. ఆమె చాలా బోల్డ్గా ఆడింది, బ్రేవ్గా ఆడింది అండ్ ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అయింది. చాలా వరకు సర్వైవ్ అయింది. చాలా టార్గెట్ చేశారు, కార్నర్ చేశారు, అయినా చాలా సర్వైవ్ అయింది. అండ్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైతే గుడ్డు దొంగతనం జరిగిందో అక్కడి నుంచి గేమ్ అంతా చేంజ్ అయింది, షోలో ఇంట్రెస్ట్ కలిగింది. దానికి కారణం సంజన గారు కాబట్టి ఐఎమ్ సపోర్టింగ్ హర్. సో ఐఎమ్ ఓటింగ్ ఫర్ హర్ దిస్ వీక్. మీకు ఈ రీజన్స్ అనిపిస్తే మీరు సంజన గారు ఓటేయండి. నెక్స్ట్ కమింగ్ టు డెమాన్ పవన్. డెమాన్ పవన్ పాజిటివ్ వచ్చేసి చాలా మంచి మనిషి, లైక్ మనసంతా చాలా కల్మషం లేని మనిషి, చాలా పద్ధతిగా మాట్లాడతాడు, రెస్పెక్ట్గా మాట్లాడతాడు అండ్ టాస్కులు ఫిజికల్గా చాలా బాగా ఆడతాడు. మెంటల్గా కొంచెం తక్కువ, ఫిజికల్ ఎంత ఉంటే మెంటల్ కొంచెం తక్కువ, ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ అండ్ చాలా మంచి మనిషి. బేసికల్గా ఇంట్లో వంట వండుతాడు అండ్ అన్ని పనులు చేస్తాడు. ఎవరు ఎన్నేసి మాట్లాడినా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడు, సైలెంట్గా ఉంటాడు, నార్మల్గా మాట్లాడతాడు, అందరికీ మర్యాద ఇస్తాడు, ఎస్పెషల్లీ ఉమెన్కి మర్యాద ఇస్తాడు. అది పాజిటివ్స్. నెగిటివ్స్ వచ్చేసి ఆ రితు విషయంలోనే కొంచెం ఎక్కువ క్యారీ అయిపోయాడు, ఎక్కువ తన గేమ్ ఆడుకోకుండా ఉన్నాడు. ఆ రితుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడన్నా అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఏదో బై మిస్టేక్ జరిగింది. ఈ స్టిల్ రెస్పెక్ట్స్ ఉమెన్, దాని మీద చాలా రిపెంట్ అయ్యాడు, రిగ్రెట్ అయ్యాడు. సో అదొక్కటే. అండ్ ఎక్కువ గేమ్ ఆడలేదు, ఎందుకంటే రితుతో జత కట్టడం వల్ల గేమ్ తక్కువ అయిపోయింది అయింది. అదొక్కటే నెగిటివ్ అనిపిస్తుంది డెమాన్ పవన్లో. అదర్ దెన్ దట్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. మీకు డెమాన్ పవన్ నచ్చితే మీరు డెమాన్ పవన్కి ఓట్ వేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. నెక్స్ట్ కమింగ్ టు ఇమాన్యుల్. ఇమాన్యుల్ ఈజ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. అంటే కామెడీ అంటే ఏదో పగలపడిపోయి నవ్వేసే అంత కామెడీ కాదు, బట్ ఉన్న వాళ్ళలో ఈ జనరేటెడ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ కామెడీ. షో సీరియస్ అవ్వకుండా లైటర్గా, కామెడీగా, రిలాక్స్డ్గా ఉందంటే అది అతని వల్లే కారణం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఆయన మంచి టాస్క్ పర్ఫార్మర్. హౌస్ మేట్స్లో అందరికన్నా బెస్ట్ టాస్క్ పర్ఫార్మర్. ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ కాదు, అంత అజైల్ కాదు, అంత అథ్లెటిక్ కాదు, బట్ డిస్పైట్ దట్ టాస్క్ విషయానికి వస్తే ఈ పర్ఫార్మర్ ద బెస్ట్ అమాంగ్ ఆల్ ద పర్సన్స్. చాలా మందిని డిఫీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్. అది ఆయనలో పాజిటివ్. నెగిటివ్స్ వచ్చేసి
ఆయన కొంచెం సేఫ్ గేమ్ ఎక్కువ ఆడాడు. కొన్ని విషయాల్లో ఏంటంటే, సంజన గారు తనకు సపోర్ట్ చేస్తున్నా చెయ్యలేదు. అండ్ నామినేషన్స్ అంటే చాలా భయపడ్డాడు. 'బిగ్ బాస్' గేమ్ అంటే నామినేషన్స్. నామినేషన్స్ రావాలి, అందులోంచి సేవ్ అయ్యి మళ్ళీ బయటకు రావాలి, మళ్ళీ ఎళ్ళాలి, మళ్ళీ రావాలి. అలా ఫ్యాన్ బేస్ డెవలప్ చేసుకోవాలి. ఆయన ఎక్కువ ఫ్యాన్ బేస్ డెవలప్ చేసుకోలేదు ఓటింగ్ విషయంలో. అంటే ఆడియన్స్‌కి నచ్చాడు ఆయన. లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. బట్ ఓటింగ్‌లో నేను సేవ్ చేస్తా అన్నంతగా ఆయనంత కల్ట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోలేకపోయాడు. అండ్ ఆయనకి భయం నామినేషన్స్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతానో ఏంటో. ఏదనంటే నన్ను ఎందుకు నామినేషన్స్‌లో పెడుతున్నారు ఇది అని చెప్పి గింజుకునేవాడు. లైక్ నన్ను ఎందుకు ఇట్లా నామినేషన్స్‌లో పెడుతున్నారు ఇది అని చెప్పి. అది ఆ విషయంలో నాకు నచ్చలేదు. కొంచెం సేఫ్ గేమ్. అండ్ కొన్ని విషయాల్లో సంజన గారు ఈయనకి సపోర్ట్ చేస్తే ఈయన ఏంటంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాన్స్టర్ టాస్క్‌లో ఎవరో ఒకళ్ళని బలి చేయాలి. అందరూ సంజన పేరెత్తారని చెప్పి సరే నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి గివ్ అప్ ఇచ్చేసాడు. ఆ విషయం నాకు నచ్చలేదు. సో అది ఇమాన్యుల్‌లో ఉన్న నెగెటివ్స్. మీకు ఇమాన్యుల్ నచ్చితే మీరు ఓటేయండి అండ్ గెలిపించుకోండి. నెక్స్ట్ కమింగ్ టు తనూజ. తనూజ ఏంటంటే షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గేమర్. అంటే గేమ్ పరంగా తను చాలా తెలివైంది. ఎక్కడ ఎవరిని ఎట్లా వాడుకోవాలో ఆమెకు తెలుసు. ఈ గేమ్‌లో అది కూడా ఇంపార్టెంట్. ఎవరితో బాండ్ పెట్టుకోవాలి, ఎవరిని ఎలా వాడాలనేది చాలా ఇంపార్టెంట్. తనూజకి బాగా తెలుసు. షీ ఈస్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ పీపుల్. షీ ఈస్ వెరీ గుడ్ అట్ కన్విన్సింగ్ పీపుల్. షీ ఈస్ వెరీ గుడ్ అట్ మేకింగ్ బాండ్స్ విత్ పీపుల్. ఆ విషయంలో చాలా గ్రేట్. టాస్క్‌లు బాగా ఆడుతది. ఉన్న ఫీమేల్స్‌లో నాకు తెలిసి దివ్య బెస్ట్ టాస్క్ పర్ఫార్మర్ అయితే ఈమె సెకండ్ బెస్ట్ టాస్క్ పర్ఫార్మర్. చాలా బాగా ఆడుతది. అండ్ మెయిన్‌గా షోలో ఏది సెల్ అవుద్దో ఆమెకు తెలుసు. లైక్ కంటెంట్ విషయంలో ఏది సెల్ అవుద్ది, ఏది ఎలా మాట్లాడాలి, ఏది పెడితే నా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, నా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుందో ఆమెకు తెలుసు. షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ దట్. అది ఆమెలో ఉన్న పాజిటివ్స్. నెగిటివ్స్ వచ్చేసి ఆమె ఎక్కువ విసుక్కోవడం, చిరాకు పడడం, కొన్ని విషయాలు చాలా కన్నింగ్‌గా యాక్ట్ చేయడం అవన్నీ నాకు నచ్చలేదు. కొన్ని విషయాల్లో ఏమనిపిస్తుందంటే ఆమె బాండ్ ఎవరిదైతే ఉందో అది కొంచెం ఫేక్ అనిపిస్తది. అండ్ అవసరం కోసం వీళ్ళని వాడుకుని తర్వాత నెక్స్ట్ నేను ముందుకెళ్ళాలి అన్న ఒక టాక్టిక్ అనిపిస్తది. అది గేమ్ పరంగా కరెక్టే. కానీ ఒక హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకది కరెక్ట్ అనిపియదు. ఆ విషయంలో ఆమె నెగెటివ్ అనిపిస్తది. అండ్ కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే ఆమె పాస్ చేసేస్తది. బట్ అదే విషయం ఆమె విషయానికొస్తే ఆమె కూడా ఆ పని చేస్తది. ఆ విషయంలో నాకు నచ్చదు. సో అదనమాట తనూజ గురించి చెప్పాలంటే. షీ హాస్ ఆల్ ద రైట్స్ టు బికమ్ విన్నర్ ఆల్సో. సో మీరు తనూజ నచ్చితే ఓటేయండి. మిస్డ్ కాల్స్ ఇవ్వండి. కమింగ్ టు కళ్యాణ్. కళ్యాణ్ విషయానికొస్తే ఆయన గేమ్స్ బాగా ఆడతాడు. స్పోర్టివ్‌గా ఉంటాడు. సాక్రిఫైసెస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ వీక్‌లో సంజన గారికి టైం దొరకలేదు అంటే ఆయన ఆయన టైం ఆయనకి ఆయన టైంలోంచి కట్ చేసుకొని ఆవిడకి ఇచ్చాడు. విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. గేమ్స్ బాగా ఆడతాడు. స్పోర్టివ్‌గా ఉంటాడు. కంటెంట్ బాగా ఇస్తాడు. లైక్ ఎక్కడ ఏది డ్రామా క్రియేట్ చేయాలి, ఎక్కడ ఏది చేస్తే జనాల్లో ఆడియన్స్‌లోకి వెళ్తాను అనే విషయంలో ఆయన చాలా బెస్ట్. ఉన్న మేల్స్‌లో ఆయన బెస్ట్. తనుజ తర్వాత ఆయనే ఈ విషయంలో. అండ్ ఈజ్ అ గుడ్ టాస్క్ పర్ఫార్మర్. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. మంచి మంచి నీట్‌గా ఉంటాడు. స్క్రీన్ చూడడానికి బాగుంటాడు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. అండ్ మాట్లాడతాడు. కరెక్ట్‌గా మాట్లాడడం కరెక్టే. పాయింట్ పెట్టడంలో కరెక్ట్ పెడతాడు. ఏదైనా మాట్లాడితే సూటిగా చెప్తాడు. చిన్నవని, పెద్దవని ఎవరైనా గానీ సూటిగా పాయింట్ చెప్తాడు. దట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ హిమ్. అండ్ నెగెటివ్స్ వచ్చేసి గత వారాలుగా చూసుకుంటే ఫ్యామిలీ వీక్ నుంచి చూసుకుంటే కొంచెం తనుజ సైడ్ వెళ్ళిపోయి నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను అని చెప్పి తన గేమ్ కోల్పోయాడని నాకు అనిపించింది. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు మరీ అగ్రెసివ్‌గా అయిపోయి ఇలా వేలు చూపించి మాట్లాడతారు. అది కొంచెం రాంగ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ రాముని ఎప్పుడు నామినేట్ చేసినా ఇలా వేలు పెట్టి చూపించినా నాకు అక్కడ విషయంలో నెగెటివ్ అనిపించింది. అండ్ మరీ ఒక సైడే వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సైడ్ ఆలోచించాడు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజ సైడ్ వెళ్ళిపోయి తనూజ ఎవరు చెప్తే వాళ్ళ సైడే ఉండి తను ఎవరు నామినేట్ చేయంటే వాళ్ళ సైడ్ వాళ్ళనే నామినేట్ చేసి అలాగ తన ఇండివిజువల్ థింకింగ్ కొన్ని చోట్ల కోల్పోయాడు. అదొకటే నెగెటివ్. అదర్ దెన్ దట్ హీ హాస్ ఎవ్రీ రైట్ టు విన్ ద ట్రోఫీ. అంటే అతను ఏదో ఆర్మీ నుంచి వచ్చాడు ఇది అది అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను. అవన్నీ మనం కన్సిడర్ చేయకూడదు. బట్ గేమ్ పరంగా చూసుకుంటే హీ హాస్ ద రైట్స్ టు విన్ ద ట్రోఫీ. సో మీ కళ్యాణ్ నచ్చితే ఓటేయండి అండ్ మేక్ హిమ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఇది నా ఒపీనియన్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్. రేపు మళ్ళీ మండే టాస్క్ జరుగుతుంది. మళ్ళీ అందరూ గ్రూప్ గేమ్స్ ఆడతారు. జస్ట్ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నట్టు ఉంటుంది. సో ఎపిసోడ్ చూద్దాం ఏం జరుగుతుందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ ప్లీజ్ మర్చిపోవద్దు ఓటేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. నా ఓట్ ఎవరికి వేసానో నేను చూపించాను మీకు. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఫోన్ తీసుకోండి, హాట్‌స్టార్‌లో లాగిన్ అవ్వండి, ఎపిసోడ్ క్లిక్ చేయండి, కింద ఓట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. సో అది ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాను. రేపటి నుంచి ఎండ్ చేస్తాను. రేపటి నుంచి కొత్త వీక్. హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అండ్ సీ యూ టుమారో నైట్. టేక్ కేర్. బాయ్.